హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి చాలా రోడ్లు అయితే కొట్టుకుపోయాయి. అలానే చాలా స్కూల్స్, ఆఫీసులు, చాలా వరకు అయితే ఇళ్లలో కూడా నీళ్ళు అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఇళ్లలో కూడా నీళ్ళు అయితే వచ్చాయి కాబట్టి చాలా మంది ప్రజలైతే రోడ్డుపైకి రావడం జరిగింది. వాళ్ళు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు కాబట్టి ఎటు చూసినా మనకైతే భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి, నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే డబ్బులు అలానే నిత్యావసర సరుకులు అయితే ఇవ్వబోతుంది. ఎవరికి ఇస్తుంది, ఎప్పుడులోపు ఇస్తుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనుకొచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మెహన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి చాలా వరకు అయితే రోడ్లు కొట్టుకుపోవడం జరిగింది. అలానే ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది జరుగుతుంది. చాలా వరకు ఇళ్లలోకి అయితే నీళ్ళు వచ్చాయి కాబట్టి ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. సహాయం కోసం ప్రభుత్వం అయితే కోరుతూ ఉన్నారు. ఎందుకంటే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేవు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నతాధికారులతో చర్చ జరిపింది. వాళ్ళకి తగినంత నీళ్లు, బట్టలు అయితే ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలానే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సాయం చేయబోతుంది. ప్రతి ఇంటికి 5,000 సాయం ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. చాలా మంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కాబట్టి నిత్యావసర సరుకులు కూడా దెబ్బతినిపోయాయి, దుస్తులు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు ఒక శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికి అయితే 5,000 అయితే డబ్బులు ఇవ్వబోతుంది సాయంగా. అలానే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే చాలా మంది నష్టపోయారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ వర్షాలు వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ అయితే వర్షాలు అయితే కురిశాయి కాబట్టి చాలా మంది ప్రజలు అయితే నష్టపోయారు, రైతులు కూడా నష్టపోయారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి అయితే 5,000 సాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి మనకైతే ఈ రోజు నుంచి ప్రారంభిస్తారంట. ప్రతి ఇంటికి 5,000 సాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇస్తారంట. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అధికారులు మీ ఇంటి దగ్గర అయితే వస్తారు కాబట్టి మీరైతే రెడీగా ఉండండి. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.